నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత ఆదిపరాశక్తి పరమశివుడి మనసును సైతం చలింపచేసిన పార్వతీదేవినే ప్రకృతి మాత. ఈ సమస్త ప్రకృతి మొత్తం ఆ తల్లి చూపుతోనే పరిణామం చెందుతుంది. జీవరాశికి అవసరమైన ఆహారాన్ని అందిస్తుంది. పసిబిడ్డ ఆకలి తీర్చడానికి తల్లి ఎంత ఆరాటపడుతుందో జీవరాశి అంతటికి ఆహారాన్ని అందించడానికి ఆ తల్లి అంతే తపన పడుతుంది. అందుకే ఆ తల్లిని దేవతలు మొదలు మానవుల వరకు అన్నపూర్ణాదేవిగా కొనియాడుతారు. అలా అన్నపూర్ణాదేవిగా ఆదిపరాశక్తి పూజలందుకునే హోరనాడు నేటి మన తీర్థయాత్ర. సృష్టిలోని ప్రతి జీవికి ఆకలి దప్పికలు ఉంటాయి. తన శిరస్సున ఉన్న గంగను ప్రవహింపజేసి దాహార్తిని తీర్చేవాడు ఆ దేవదేవుడైతే ఆకలిని తీర్చేది అన్నపూర్ణమ్మగా ఆరాధింపబడే ఆ పార్వతీదేవినే. అలా ఆ తల్లి కొలువైన హోరనాడు క్షేత్రం కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లా పరిధిలో భద్రానది ఒడ్డున అలరారుతోంది. ఇక్కడి పశ్చిమ కనుమల మధ్యలో అప్పుడే విరిసిన కలువల అందంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంతహసిరేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికా. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఎటు చూసినా పచ్చగా కనిపించే పశ్చిమ కనుమలు, ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించే పర్వతాలు, అందుకు అడ్డుపడుతున్నట్టుగా అనిపించే తెల్లని మేఘాలు, ఆ రెండింటి మధ్య దోబూచులాడుతున్నట్టుగా కనిపించే మంచు తెరలు, జలతారులా సవ్వడి చేసే సెలయేళ్లు, ఆ పర్వతాలను అభిషేకిస్తూ జారిపడే జలపాతాలు, అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ చేసి వెళుతున్నాయనిపించే గాలి తెమ్మరలు పులకరింపచేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఆ సువాసనలను పిల్లగాలి తెమ్మరలు పట్టుకొస్తాయి. పుట్టతేనెలా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చిలకరిస్తాయి. ఇది ఎప్పుడూ చూడని ప్రశాంతత, ఎక్కడా చూడని పవిత్రత. అమ్మ ఉన్న చోట పవిత్రత, ప్రశాంతత పెనవేసుకునిపోయి కనిపిస్తాయనే నిజం ఇక్కడ మరోసారి నిరూపితమవుతుంది. సాధారణంగా ఆలయం అనగానే ఎత్తైన గోపురాలు, పొడవైన ప్రాకారాలు, విమాన గోపురాలు, ఇలా మన వైపున ఒక నిర్మాణ శైలి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కేరళ తరహాలో పెంకులతో కప్పినట్టుగా ఉండే నిర్మాణాలతో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. పెంకులతో కప్పి ఉన్నట్టుగా అనిపించినప్పటికీ విస్తీర్ణం పరంగా, వైశాల్యం పరంగా అవి భారీ నిర్మాణాలే. అమ్మ ఒడిలా అక్కున చేర్చుకునేవే. కాళీ హైమవ
ఈ క్షేత్రం పర్వతాల నడుమ పచ్చని తోటల మధ్య విలసిల్లుతోంది. ముఖద్వారం 4 కాళ్ల మంటపం మాదిరిగా కనిపిస్తుంది. మంటపం పైభాగాన గల తోరణంపై 7 పడగల నీడలో అన్నపూర్ణమ్మ తల్లి ప్రతిమ దర్శనమిస్తుంది. ఓవైపున లక్ష్మీదేవి, మరోవైపున సరస్వతీదేవి ప్రతిమలు కనిపిస్తాయి. ఆ ద్వారాన్ని దాటుకుని ప్రధాన ఆలయం ప్రాంగణంలోకి చేరుకోవలసి ఉంటుంది. ఊరు నుంచి తన బిడ్డలు వస్తున్నారని తెలిసినప్పుడు తల్లి ముఖం ఆనందంతో ఎలా విప్పారుతుందో ఆ తేజస్సు, ఆ సంతోషం ఇక్కడి అన్నపూర్ణమ్మ తల్లిలో కనిపిస్తాయి. అనునిత్యం ఆ తల్లిని వెతుక్కుంటూ ఎంతోమంది భక్తులు వస్తుండటం వలన అమ్మ మోము అలా వెలిగిపోతూనే ఉంటుంది. అనంతమైన అనురాగం ఆ తల్లి ఒడిలో ఒదిగిపోతూనే ఉంటుంది. శ్రీచక్రంలో అమ్మవారు అనేక ఆవరణాలు మధ్యలో కొలువై ఉంటుంది. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే భక్తులు ఎన్నో దశలను దాటుకుని వెళ్ళాలి. అరిషడ్ వర్గాలకు దూరమైన వారు మాత్రమే ఆమె సమీపానికి చేరుకోగలుగుతారు. అందువల్లనే అమ్మవారి సన్నిధిలో మహర్షులు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. వారి అభ్యర్థన కారణంగానే అమ్మ అనేక ప్రదేశాల్లో ఆవిర్భవిస్తూ వచ్చింది. हयग्रीवदया सिन्धो भगवन् भक्तवत्सल त्वत्तश्रुतमशेषेण श्रोतव्यम् यद्यदस्ति तत् रकस्य नाम साहस्रम् अपि त्वत्तश्रुतम् मया इतः परम् मे नास्त्येव श्रोतव्यमिति निश्चयः तथापि मम चित्तस्य पर्याप्तिर्नैव जायते कास्यात् प्राप्य इत्येव शोचयिष्याम्यहं प्रभो। सूत उवाच పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో అన్నపూర్ణమ్మ తల్లి కోసం తపస్సు చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆ మహర్షి కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ కొలువయ్యింది. అమ్మ అడుగుపెట్టిన తరువాతనే ఈ ప్రాంతం మరింత సస్యశ్యామలమైందని అంటారు. ఆ తల్లి లీలా విశేషాల కారణంగానే ఆలయ అభివృద్ధి జరుగుతూ వచ్చిందని చెబుతారు. సువిశాలమైన ప్రాంగణం, ప్రదక్షిణ మార్గం కలిగిన ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనసు నిర్మలమవుతుంది. అమ్మను చూడాలంటే ఆరాటం పెరుగుతుంది. వడివడిగా గర్భాలయం దిశగా అడుగులు పడతాయి. గర్భాలయంలోకి చూడగానే 1000 పున్నమిల వెన్నెల పూసిందా, అక్కడ కాంతిపుంజమేదైనా కాసిందా అన్నట్టుగా అమ్మవారి మోము తేజో విరాజితమై కనిపిస్తుంది. స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిని పాహి మాం. శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహి మాం. పాహి మాం పద్మాసని పాహి మాం సర్వేశ్వరి. అహముతుంచా శిరసు వంచా అంజలించా కరుణించమ్మా నిన్ను కొలిచా. స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం. భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. పార్వతీదేవికి అన్నపూర్ణ అనే పేరు ఎలా వచ్చింది? ముందుగా ఆ తల్లిని అలా పిలిచింది ఎవరు అనే సందేహం సహజంగానే కలుగుతూ ఉంటుంది. అందుకు కారణంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఒకానొక సమయంలో లోకంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయట. ఆ సమయంలో అమ్మవారు కాశీనగరాన్ని ఆవాసంగా చేసుకుని అందరికీ ఆహారాన్ని పంచడం చేసిందట. అలాగే ఆమె మిగతా జీవరాశి పోషణను కూడా చూసుకుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పోషణ శక్తికి అన్నపూర్ణ అని పేరు. అలాంటి శక్తిని కలిగిన కారణంగానే దేవతలు, మహర్షులు ఆ తల్లిని అన్నపూర్ణాదేవిగా కీర్తించారని అంటారు. అలా పార్వతీదేవియే అన్నపూర్ణమ్మ తల్లిగా పూజలు అందుకుంటోంది. ఇంటింటి శక్తిపీఠం అమ్మ, ప్రతి ఇంటి ప్రేమ పాఠం అమ్మ. అలాంటి అమ్మలనే కన్న అమ్మ జగదాంబ. ఆ తల్లి అందరినీ తన బిడ్డల మాదిరిగానే చూసుకుంటుంది. ఎవరి ఆకలి తీర్చడంలోనూ ఆ తల్లి ఎంతమాత్రం ఆలస్యం చేయదు.
దూకుడుగా ఉండే పిల్లల కంటే కాస్త అమాయకంగా ఉండే పిల్లలపై తల్లి ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. అలాగే ఈ అమ్మవారు కూడా అమ్మ మనసుకు ఉండే ప్రథమ లక్షణం ఇదేనేమో. అన్నపూర్ణమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఆహారానికి లోటు ఉండదనేది మహర్షుల మాట. ఆ తల్లి సంచరించే ప్రదేశమంతా కూడా పచ్చదనంతో, పంటలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. కరువు అనేది ఆ ప్రాంతం దరిదాపుల్లో కనిపించదు. అసలు ఆ మాటనే అక్కడి ప్రజల నోటి వెంట వినిపించదు. అది అమ్మ చేతి చలవ. ఈ క్షేత్రం అమ్మ చేతిలోని కలువ అనే చెప్పాలి. జగముల చిరునగముల పరిపాలించే జననీ, అనయము మము కనికరముగా కాపాడే జననీ. జగముల చిరునగముల పరిపాలించే జననీ, అనయము మము కనికరముగా కాపాడే జననీ. మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై. వాయని వరమీయవే మంగళదాయకి ఈశ్వరి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా, శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. సాధారణంగా గర్భాలయంలో అమ్మవార్లు పద్మాసనయై కొలువుతీరి ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఇక్కడి అన్నపూర్ణమ్మ తల్లి స్థానక భంగిమలో చతుర్భుజయై దర్శనమిస్తుంది. అమ్మవారి మూలమూర్తి 5 అడుగుల వరకు ఉంటుంది. మేలిమి బంగారంతో చెయ్యబడి మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. మా బంగారు తల్లి అనుకుంటూ మనసు మురిసిపోయేలా కనిపిస్తుంది. చతుర్భుజాలను కలిగిన అమ్మవారు అభయ వరద హస్తాలతో నిలుచుని ఉండటం ఒక విశేషమైతే, శంఖు చక్రాలను కలిగి ఉండటం మరో విశేషం. లక్ష్మీ సరస్వతుల అంశలతో కలిసి అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటమే అందుకు కారణమని చెబుతూ ఉంటారు. సమస్త లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే శివుడు అమ్మవారి నుంచి భిక్షను స్వీకరిస్తున్న చిత్రపటాలను, శిల్పాలను మనం చూస్తూ ఉంటాం. అలా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఆదిదేవుడు భిక్షను స్వీకరించే సన్నివేశం ఇక్కడే జరిగిందని అంటారు. అలాంటి ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైన ప్రదేశంలో మనం ఉన్నామనే ఒక ఆలోచన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. మోహమనే చీకట్లను తరిమివేసే మోక్ష దీపాన్ని వెలిగిస్తుంది. తలచినంతనే తడవుగా, పిలిచినంతనే వరముగా, అండగా నిలిచేవు నీవే మాకు దీవెనగా. కొలిచినంతనే భక్తితో, కలిమి నొసగుచు ప్రేమతో, చల్లగా మము కాచు నీవే అమ్మలాలనతో. కంటిలో పాపలా నీవు చూపై ఉండగా, కంటికే రెప్పలా కవచమై నీ ఉండగా, కంటిలో చెమ్మతో అంజలించా కరుణించమ్మా నిన్ను కొలిచా. స్వర్ణధారిణి స్వర్ణధారిణి సౌమ్య రూపిణి సౌఖ్యదాయిని పాహి మా. భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మా. గర్భాలయంలో అమ్మవారికి ఎదురుగా 2 వైపులా క్యూలైన్లు ఉంటాయి. 2 క్యూలైన్ల ముందు వరుసలో దీపాలు వెలుగుతూ ఉంటాయి. పైభాగంలో గంటలు వేలాడుతూ ఉంటాయి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే సమయంలో భక్తులు ఈ గంటలను మ్రోగిస్తూ ఉంటారు. నారికేళ నైవేద్యాలు భక్తుల సమక్షం నుంచే సమర్పించబడతాయి. స్వర్ణమయమైన అమ్మవారి మూర్తిని అనేక రకాల పుష్పమాలికలతోనూ ఆభరణాలతోనూ అలంకరిస్తూ ఉంటారు. అమ్మవారి నుదుటిన దిద్దిన ఎర్రని బొట్టు ఆకాశానికి సూర్యబింబాన్ని అద్దినట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి ముక్కెర పాలపుంతతో చేసినట్టుగా తళుక్కుమంటుంది. ఆ తల్లి చిరుమందహాసం కారణంగా స్వర్ణం మరింత శోభాయమానమవుతుంది. ప్రేమ,
ఆత్మీయత, కరుణ నిండిన ఆ కన్నులు అమృతధారలను కురిపిస్తూ ఉంటాయి. వీణారవానుషంగం విగజముఖాంభోజమాధురీ బృంగం కరుణాపూరతరంగం కలయే మాతంగ కన్యకాపాంగం. మణిభంగమేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమాతంగీం యౌవనవనసారంగీం సంగీతాంభోరుహానుభవభృంగీం. మేచకమాసేచనకం మిథ్యా దృష్టాంతమధ్యభాగం తే మాతస్వరూపమనిశం మంగళ సంగీత సౌరభం వందే. అన్నం పెట్టేవారికి, ఆకలి తీర్చేవారికి ఓపిక, సహనం కూడా ఎంతో ఉండాలని అంటారు. ఒకసారి వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి కాశీనగరంలో భిక్షకు వెళతారు. ఆ పూట ఎక్కడా భిక్ష దొరక్కపోవడంతో వ్యాస మహర్షికి కోపం వస్తుంది. దాంతో ఆయన కాశీనగరాన్ని శపించబోగా అన్నపూర్ణమ్మ వారించి అన్నం పెట్టి ఆకలి తీరుస్తుంది. ఆ తరువాతనే సున్నితంగా మందలిస్తుంది. అమ్మ మనసుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? పార్వతీదేవి సర్వమంగళ. ఆమె మాంగల్య బలం వల్లనే ఆ దేవదేవుడిని కాలకూట విషం కూడా కదిలించలేకపోయింది. స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించేది ఆ తల్లియే. జగన్మాతయే అన్నపూర్ణాదేవిగా అందరి ఆకలి తీరుస్తోంది. అందువల్లనే ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తల్లికి పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, పూలతో పాటు బియ్యం కూడా సమర్పించుకుంటారు. అమ్మవారి దర్శనమనంతరం అక్కడి అర్చక స్వాములు ఆ తల్లి సన్నిధిలోని పాత్ర నుంచి కొంత బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ బియ్యాన్ని ఒక వస్త్రంలో కట్టి ఇంట్లోని ఆహార పాత్రలో ఉంచటం వలన ధాన్యానికి కొరత అనేది ఉండదని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రాన్ని దర్శించటం వలన, అమ్మవారి సన్నిధిలో దీపారాధన చెయ్యటం వలన సకల సంపదలు చేకూరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. అమ్మవారు ప్రకృతి శక్తి, పరబ్రహ్మ స్వరూపిణి. ఆ తల్లి అనుగ్రహం వలనే ఋతువులు గతులు తప్పకుండా నడుస్తాయి. కృతజ్ఞతాభావం కలిగిన వారి పట్ల ఆ తల్లి మరింత ప్రీతిని చూపుతుంది. అమ్మవారు కేవలం ఆహారాన్ని మాత్రమే కాదు, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కూడా అనుగ్రహిస్తుందనేది ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించే మాట. पूर्णानुसन्धीकृता ओंकारी विनुता सुतार्चितपदा उद्दण्डदैत्यापहा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా జరుగుతాయి. నవదుర్గా రూపాలుగా నవరత్నాలను పూజించడం ఇక్కడి సంప్రదాయం. ఈ 9 రోజులలో ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిగా భావించి అన్నపూర్ణమ్మ సన్నిధిలో ఆ రత్నాన్ని ఉంచి పూజిస్తారు. మే నెలలో అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అలాగే అక్షయ తృతీయను అమ్మవారి పుట్టినరోజుగా భావించి ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహిస్తారు. పర్వదినాలలో మాత్రమే కాదు, ఇతర రోజుల్లోనూ రోజుకు 3 పూటల ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి గర్భాలయం వెలుపల గణపతి కూడా కొలువై ఉంటాడు. ఇక్కడ శ్రీచక్రమేరుతో పాటు శివార్చన కూడా జరుగుతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ఉంటారు. పంజరశుకి ఉపనిషదుద్యాన కేళికలకంఠే ఆగమ విపిన మయూరి ఆర్యామంత
देशिकरूपेण दर्शिताभ्युदयां वामकुचनिहितवीणां वरदां सङ्गीतमातृकां वन्दे। దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి హొరనాడుకు సులువుగా చేరుకోవచ్చు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.